హాయ్ ఫ్రెండ్స్, 2019 జూలై 22 చైనాలోని బీజింగ్ ఏరోస్పేస్ సెంటర్ ఉద్యోగులు చంద్రుని వెనక వైపుకు వెళ్లిన U22 రోవర్ పంపించిన కొన్ని ఫొటోస్ని గమనిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వారికి ఒక నీలిరంగు ఆకారం నీటిలాగా కనిపించింది. నిజానికి 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు చంద్రుడిపై అడుగుపెట్టిన ఆల్డ్రిన్ ఈ మధ్య ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పారు. వారు చంద్రుని మీద అడుగుపెట్టినప్పుడు వెనుతిరిగి వస్తూ ఉండగా ఒక కాంతి తమను అనుసరించింది అని. అయితే ఆ విషయం అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏదో విషయం అక్కడ దాగి ఉందని చెప్పారు. నాసా ఈ విషయం ప్రపంచానికి తెలియకూడదు అనుకుందా? చంద్రుని వెనుక వైపు కూడా కొంత కాంతి ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. మరి డార్క్ మ్యాటర్ చంద్రుని వైపు ఉన్నప్పుడు అక్కడ ఏముంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్, చంద్రుని చీకటి కోణం గురించి తెలుసుకోవడానికి అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. 1969లో బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగు పెట్టినప్పుడు ఇది మానవ చరిత్రలోనే ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పారు. అయితే ఆ సమయంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఉన్న బజ్ ఆల్డ్రిన్ ఏమన్నారో ఎంతమందికి తెలుసు? అపోలో 11 మిషన్ చంద్రుని దగ్గరికి వెళ్ళినప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తున్న తనకి ఒక కాంతి తమ స్పేస్ క్రాఫ్ట్ని అనుసరించడం చూశారు. ఈ విషయాన్ని కంట్రోల్ సెంటర్కి తెలియజేయడానికి సంశయించారు. ఎందుకంటే తాము ఆ విషయం బయటకు చెప్పినా బహుశా ఈ విషయాన్ని వారు నమ్ముతారో నమ్మరో, పిచ్చివాళ్లు అనుకుంటారేమో అన్న అనుమానం ఉండింది. అయితే ఈ మిషన్ పూర్తయిన తర్వాత ఆ వెలుగు UFOకి సంబంధించిందని చెప్పిన చాలా కొద్ది మంది వ్యోమగాముల్లో తను కూడా ఒకడు. నాసా ఈ మధ్య అపోలో 11 తీసిన కొన్ని చిత్రాల్ని పరిశీలించడానికి పూనుకుంది. అప్పుడే వారికి మానవ నిర్మిత పదార్థాలు కొన్ని చంద్రుడిపై ఉన్నట్టుగా గమనించారు. శాటిలైట్ డిష్, న్యూక్లియర్ రియాక్టర్, మిలిటరీ బేస్ వంటి నిర్మాణాలు, మరికొన్ని వస్తువులు, మనకు మేఘాల్లో రకరకాల ఆకారాలు, పారిడోలియా కనిపించినట్టుగా అనిపించాయి. అప్పట్లో ఇప్పుడున్నంత సాంకేతికత లేదు. కేవలం 4 KB ర్యామ్స్, 32 KB హార్డ్ డిస్క్లు ఉన్న కంప్యూటర్లు మాత్రమే ఉపయోగించేవారు. ఫోటోలు కూడా ఇప్పుడున్నంత టెక్నాలజీతో తీసేవారు కాదు. ఇటువంటి పురాతన సాంకేతికతతో చంద్రుని దాకా వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ అక్కడికి వెళ్లిన మానవుడి ఊహాశక్తిలో కొన్ని భ్రాంతి కలిగించే విషయాలు ఉండటంలో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. అప్పుడు బజ్ ఆల్డ్రిన్కి కనిపించిన వెలుగు భ్రాంతి అనుకున్న 2019లో చైనా పంపించిన చాంగి 4 U22 తీసిన చిత్రాల్లో కూడా ఒక వస్తువు కనిపించింది. మరి అదేంటి? చాంగే 4 నుంచి చంద్రుని వైపుకు ప్రయాణం చూద్దాం. 2013లో చంద్రయాన్ 2 మిషన్ మన దేశం తొలిసారి చంద్రుని దక్షిణ ధ్రువం వైపు అడుగుపెట్టే మొట్టమొదటి దేశంగా చరిత్రను సృష్టించవలసిన సమయం. అయితే అనుకోకుండా 2013లో రష్యా ఇదే సంకల్పంతో ఒక ల్యాండర్ని తయారు చేసింది. కానీ 2013లో ఆ మిషన్ మొదలు పెట్టాలి అనుకున్న కొన్ని కారణాల వల్ల 2019 వరకు మొదలు పెట్టలేకపోయారు. ఆ తర్వాత కూడా ల్యాండర్ చంద్రుని మీద కూలిపోవడంతో పూర్తిగా ఆ మిషన్ నిరర్ధకం అయిపోయింది. చాలా చిన్న పొరపాటు వల్ల ఇంత నష్టం జరిగింది. కానీ ఈ ఆలస్యం వల్ల చైనా 2018 డిసెంబర్లో చాంగి 4 పేరుతో ఒక ల్యాండర్ని ప్రవేశపెట్టింది. దీన్ని ప్రవేశపెట్టిన సంకల్పం కూడా ఒకటి చంద్రుని దక్షిణ ధ్రువం ఐట్కిన్ SBA బేసిన్ ఆఫ్ ద మూన్ లో ఉన్న చీకటి కోణాన్ని ఆవిష్కరించడం. దీనివల్ల మనం చంద్రుని దగ్గరికి వెళ్ళలేక ఓడిపోయాం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ చంద్రయాన్ 1 చంద్రునిపై నీటి గుర్తుని తెలియజేసింది. చంద్రయాన్ 2 మెరిసే నీటి జాడను చంద్రుడి మీద వెలికితీసింది. ఇటువంటి ఆశ్చర్యకరమైన వస్తువులు కనిపించినప్పుడు ముందు వాటి మీద పరిశోధన చేసి ఆ తర్వాతే ప్రజలకు తెలియజేస్తారు. చైనా కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. కానీ అది గాజు ముక్క అని తెలియచేయడానికి చాలా సమయం తీసుకుంది. చంద్రునిపై ఏదైనా వస్తువు ఢీకొన్నప్పుడు అక్కడి మట్టి గాజుగా ఏర్పడి ఉండవచ్చు, అదే మెరుస్తూ ఉండవచ్చు అని అనుకున్నారు. కానీ అది నీటి ఆకారంలో ఎందుకు ఉంది అన్నదానికి మాత్రం జవాబు లేదు. మరి ఆ వస్తువు ఏంటి? మనిషికి కంటికి కనిపించని చీకటి వైపు ఉన్న ఏలియన్స్ విడిచిన వ్యర్థం కాదు కదా. అపోలో 11 తీసిన చిత్రాలు అధునాతన నాగరికతకు చిహ్నంగా ఉన్నాయా? కానీ అంత అధునాతన పద్ధతిలో ఉన్నవారు బాహాటంగా తమ కార్యకలాపాల్ని చేసుకుంటారా? సరే, ఆ విషయం పక్కకు పెట్టినా ఈ ఏలియన్స్ చంద్రుని వెనుక చీకటి వైపు ఉన్నట్టయితే వారు బ్రతకడానికి కావలసిన కాంతి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ చీకటి వైపు ఉన్న అపోహ లేదా నమ్మకాన్ని గురించి తెలుసుకోవాలి. 7th అక్టోబర్ 1959 అంటే ఇప్పటికీ దాదాపు 63 సంవత్సరాల క్రితం లూనార్ మిషన్ని చేపట్టారు. ఆ శాటిలైట్ మొట్టమొదటిసారి చంద్రుని వెనక వైపున్న కొన్ని చిత్రాలు అందిస్తుంది. అయితే ఆ చిత్రాల్లో ఏమీ కనిపించలేదు. కానీ అప్పటి వరకు అసలు చంద్రుని వెనక వైపు వెళ్లటం సంగతి పక్కన పెడితే అసలు ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. అయితే అటువైపు మొత్తంగా చీకటిగా అసలు ఏమీ కనిపించని అంధకారం ఉంటుందా? అలా అయితే లూనార్ 3 అక్కడి ఫొటోస్ని ఎలా తీయగలిగింది? నిజానికి అసలు చంద్రునికి చీకటి వైపు అనే కోణమే లేదు. కేవలం చంద్రుని అర్ధభాగం మాత్రమే.
అది భూమి నుంచి ఎప్పటికీ కనిపించదు. మనం జీవితాంతం వెతికినా కూడా అసలు అటువంటి కోణం కనిపించదు. టైడల్ లాకింగ్లో చంద్రుని భ్రమణం, పరిభ్రమణం రెండూ సరి సమానంగా ఉంటాయి. అందుకే కేవలం ఒకవైపు మాత్రమే ఎప్పుడూ మనకి కనబడుతుంది. ఇదెలా సాధ్యం? రెండు ఖగోళ వస్తువులు గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒకటిగా తిరిగినప్పుడు, ఉదాహరణకు చంద్రుడు ఇంకా భూమి, ఒకదానికి మరొకటి గ్రావిటేషనల్ పుల్ ద్వారా లాక్కుంటాయి. ముందు చిన్న పదార్థం వేగం తక్కువగా ఉంటుంది, ఆ తర్వాత పెద్ద పదార్థపు భ్రమణం వేగం తక్కువ అవుతుంది. ఎందుకంటే గ్రావిటేషన్ యొక్క శక్తి, వైశాల్యం, దూరం కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు భూమి తనకు దగ్గరగా ఉన్న చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే గట్టిగా లాక్కోగలుగుతుంది, కానీ మరోవైపు లాక్కోలేదు. ఈ కారణం వల్లనే చంద్రుడు ఓవల్ ఆకారంలో మారిపోతాడు. ఇక నుంచి లాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. చంద్రుడు స్పెరికల్గా ఉన్నప్పుడు సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండూ ఒక్క దగ్గరే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఓవల్ ఆకారంలో మారిందో అప్పుడు సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అలాగే ఉంటుంది, కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం భూమి వైపుకు లాగుతూ ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు గమనంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వైపు కూడా తిరుగుతాడు. అప్పుడే గ్రావిటేషనల్ పుల్ ద్వారా భూమి ఇంకా ఎక్కువగా తన వైపుకు లాక్కుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలి అంటే, మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళినప్పుడు వేరే అమ్మాయిని చూస్తే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఇంకా దగ్గరగా వచ్చి మిమ్మల్ని తన వైపుకు లాక్కుంటుంది. అచ్చం ఇదే జరుగుతుంది. అందుకే చంద్రుడు గిరగిరా వేగంగా తిరగాలి అనుకున్న భూమి తిరగనివ్వదు, తన వైపుకు ఎప్పటికప్పుడు లాక్కుంటూనే ఉంటుంది. అలాగే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుని కిరణాలు చంద్రుని వెనక వైపు కూడా పడతాయి. దాన్నే మనం ద డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటున్నాం. డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటే చంద్రుడికి మరోవైపు పూర్తిగా అంధకారంగా ఉందని కాదు, అసలు వెలుగు పట్టం లేదని అర్థం కాదు. మనం భూమిపై నుంచి చూసినప్పుడు చంద్రుడు కేవలం ఒక భాగం మాత్రమే మనకు కనిపిస్తాడు, మిగిలిన భాగం కనిపించాడు. అందుకే మనం అంధకారం అని అనుకుంటాం, కానీ అసలు అది నిజం కాదు. అంధకారంలో మిగిలిన సగభాగం ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఎన్నో వివాదాలు ఈ విషయం చుట్టూ అలముకున్న కొన్ని పరిశోధనలు నిజాల్ని బయటకు తీస్తాయి. కొంతమంది ఆసక్తికరంగా చేసిన పరిశోధనలో డార్క్ సైడ్ని ఫార్ సైడ్ అని నిరూపించారు. అయితే డార్క్ సైడ్ లేదా ఫార్ సైడ్ గురించి ఏదైనా ఆసక్తికర విషయం ఉందా? తెలుసుకుందాం. నిజానికి థియా భూమిని ఢీకొట్టినప్పుడు ఒకటి కాదు 2 చంద్రుని ఆకారాలు బయటకు వచ్చాయి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అవి రెండూ ఒకటే రొటేషన్లో తిరుగుతూ ఉన్నాయి. చిన్న చంద్రుడు కాలగమనంలో తిరుగుతూ పెద్దదాని దగ్గరకు వచ్చేశాడు. ఆ తర్వాత పెద్ద చంద్రుడిలో కలిసిపోయాడు. అదే ఒక అతి పెద్ద చంద్రుడు ఏర్పడటానికి కారణమైంది. అయితే అలా కలిసినప్పుడే ఒక సంఘటన జరిగింది. చిన్న చంద్రుడు పెద్ద చంద్రుడిలో కలిసినప్పుడు కొన్ని భాగాలు చంద్రుని యొక్క ఫార్ సైడ్ని కప్పేశాయి. దానివల్ల ఒక మందపాటి క్రస్ట్ ఏర్పడింది. మిగిలిన భాగంపై ఆ అవశేషాలు లేకపోవడంతో పల్చగానే ఉంది. అందుకే ఏవైనా వేరే ఖగోళ పదార్థాలు చంద్రునిపై పడ్డప్పుడు ఆ వేడికి తట్టుకోలేక మ్యాంటల్లో కలిసిపోతాయి. అందుకే చంద్రునికి దగ్గరగా ఉన్న భాగంలో వేడిగా సెగలు కక్కుతూ ఉండే లావా ఒక ప్లేన్ సర్ఫేస్లో మనం చూడొచ్చు. చంద్రుని ఖగోళ చిత్రాలు మనం చూసినప్పుడు నారింజ రంగు లావా కానీ లేదా నీలం రంగులో ఉండే వస్తువులు కానీ మనకు కనిపించవు. ఏవో కొన్ని గుంతల్లాగా ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ఇక నాగరికత విషయానికి వస్తే ఇప్పటి వరకు చంద్రుని మీద ఏదైనా నాగరికత ప్రబలింది అని చెప్పడానికి సరైన సాక్ష్యం లేదు. కానీ నాసా ఇప్పటికే ఒక రేడియో టెలిస్కోప్ను అక్కడ ఏర్పాటు చేసింది. బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ఏం జరగబోతోందో తెలుసుకోవడానికి చిత్రాలని తీసేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. అయితే చంద్రుని యొక్క ఫార్ సైడ్న రేడియో టెలిస్కోప్ అమర్చడం వల్ల భూమిపైన లేని విధంగా ఏం దొరుకుతుంది అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.